कुम्भकर्णभुजाभुजङ्गविकर्तने सुविशारदं लक्ष्मणानुजवत्सलं प्रणमामि राघवकुञ्जरम्। केतकीकरवीरजातिसुगन्धिमाल्यसुशोभितं श्रीधरं मिथिलात्मजाकुचकुङ्कुमारुणवक्षसम्। देवदेवमशेषभूतमनोहरं जगतां पतिं दासभूतभयापहं प्रणमामि राघवकुञ्जरम्। यागदानसमाधिहोमजपादिकर्मकरैर्द्विजैः वेदपारगतैरहर्निशमादरेण सुपूजितं ताटकावदहेममङ्गदतातवालिनिषूदनं पैतृकोदितपालकं प्रणमामि राघवकुञ्जरम्। लीलया खरदूषणादिनिशाचराशु विनाशनं रावणान्तकमच्युतं हरियूथकोटिगणाश्रयं नीरजानममुन्भुजाङ्घ्रियुगं हरिं भुवनाश्रयं देवकार्यविचक्षणं प्रणमामि राघवकुञ्जरम्। कौशिकेन सुशिक्षितास्त्रकलापमायतलोचनं चारुहासमनाथबन्धुमशेषलोकनिवासिनं वासवादिसुरारिरावणशासनं च पराङ्गतिं नीलमेघनिभाकृतिं प्रणमामि राघवकुञ्जरम्। राघवाष्टकमिष्टसिद्धिदमच्युताश्रयसाधकं भुक्तिमुक्तिफलप्रदं धनधान्यसिद्धिविवर्धनं रामचन्द्रकृपाकटाक्षदमादरेण सदा जपे रामचन्द्रपदाम्बुजद्वयसन्ततार्पितमानसा। राम राम नमोऽस्तु ते जय रामभद्र नमोऽस्तु ते। राम राम नमोऽस्तु ते जय रामभद्र नमोऽस्तु ते। रामचन्द्र नमोऽस्तु ते जय राघवाय नमोऽस्तु ते। देवदेव नमोऽस्तु ते जय देवराज नमोऽस्तु ते। देवदेव नमोऽस्तु ते जय देवराज नमोऽस्तु ते। वासुदेव नमोऽस्तु ते जय वीरराज नमोऽस्तु ते। राम राम नमोऽस्तु ते जय रामभद्र नमोऽस्तु ते। रामचन्द्र नमोऽस्तु ते जय राघवाय नमोऽस्तु ते। देवदेव नमोऽस्तु ते जय देवराज नमोऽस्तु ते। देवदेव नमोऽस्तु ते जय देवराज नमोऽस्तु ते। वासुदेव नमोऽस्तु ते जय वीरराज नमोऽस्तु ते। परिवार समेत श्रीरामभद्राय नमः। दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात्। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं भृगुद्वः यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते। ध्यान आवाहनादि यथाशक्ति मानसोपचार भक्त्युपचार शक्त्युपचार षोडशोपचार पूजां समर्पयामि। पत्रिका लक्ष्मीं तनोतु नितरा नितरानपेक्षम् अंघ्रिद्वयं निगमशाखिशिखाप्रवालं हैरम्बमम्बुरुहडम्बरचौर्यनिघ्नं विघ्नाद्रिभेदशतधारदुरं नः।
గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సద్గురవే నమః. ఈరోజు మహారుద్ర సహిత శతచండీ యాగంలో 6వ రోజు సందర్భంగా నిన్నటితో మహాపూర్ణావతి సువాసిని పూజ అన్నీ పూర్తయిపోయినాయి. తర్వాత మనము పౌర్ణమి సందర్భంగా ప్రాతకాల సమయంలో స్వామివారి సేవలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పి స్వామివారిని సంతోష్ శర్మ గారిని తుమ్కుంట భద్రాద్రి క్షేత్రంలో వారు రామాలయం ఉంది, వారి దగ్గరికి వెళ్ళి కలిసిన వెంటనే అన్నయ్య పౌర్ణమి రోజు హనుమాన్ చాలీసా 1 గంట సేపు మా దేవాలయంలో మీరు ఏదైనా సహకారం చేసి పాడగలుగుతారా అడిగిన వెంటనే అయ్యా నేను తప్పకుండా హనుమంతుడు భక్తుడిని, నేను తప్పకుండా వచ్చి మీ సేవ నేను చేయగలుగుతాను అని చెప్పి ప్రాతకాలంలో 1 గంట సేపు హనుమాన్ చాలీసా పారాయణం. దాని తర్వాత మధ్యాహ్నం పూట రుద్ర ఘనస్వస్తి, సాయంత్రం శివ కళ్యాణంతో మన ఒక కార్యక్రమం పూర్తి అవుతుంది. దీంట్లో వారు ఎంతో దూరం నుంచి వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మా దేవాలయం మా హనుమంతుడికి ఎంతో ప్రీతికరం. వారు రావడం కూడా మాకు చాలా సంతోషం. 1 గంట సేపు స్వామివారి సాన్నిధ్యంలో మనం ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాం. చాలా లక్ష్మీం తనోతు నితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారదురం ధరం నః. చాలా విశేషంగా ఇక్కడ విజయ వినాయక స్వామి దేవాలయం. వినాయకుడు అంటేనే విశేషమైనటువంటి నాయకుడు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ స్వామివారిని అర్చించడం ద్వారా, ఆరాధించడం ద్వారా విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. అంటే మానవ జీవనం చాలా విశేషమైనటువంటిది. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అందులో మనుష్యత్వం జీవానాం నరజన్మ దుర్లభం. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం దుర్లభం త్రయమేవైతద్ దైవానుగ్రహ కారణం. మానవుడిగా జనించడము, అందులో ఇలాంటి ధార్మిక కార్యక్రమాల యందు ధార్మిక చింత కలిగి ఉండడము, మహాపురుష సంశ్రయం అంటే ప్రత్యక్షంగా వారితో ఉండనవసరం లేదు. ఇలాంటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఈ కార్యక్రమం కూడా మహారుద్ర శతచండీ యాగం. కంచికామకోటి పీఠాధీశ్వరులు, నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ స్వామి వారి యొక్క చరణ అనుగ్రహముతో, దివ్య చరణాల అనుగ్రహంతో జరుగుతుంది. అంటే వారిని స్మరిస్తే చాలు మనకు ఒక గొప్పనైనటువంటి అనుగ్రహం కలుగుతుందంట. మనుష్యత్వం
చంద్రుడు మంచి నీటి మీద మురికి నీటి మీద ఏ విధానంగా కిరణాలు ప్రసాదిస్తాడో భగవంతుడు కూడా అందరినీ ఒకే విధానంగా చూస్తూ ఉంటారు. మనం చేసినటువంటి కర్మను, ఎవరు చేసినటువంటి కర్మను వారు అనుభవించక హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి లలాట లిఖితే రేఖ, రాసినటువంటి రాతను ఎవరైనా అనుభవించాలని చెప్పారు కదా. కాబట్టి భగవంతుడి దృష్టిలో మనమంతా కూడా సమానమే. కాబట్టి మనం మంచి కర్మ చేసుకుంటే మంచి ఫలితం. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. మీరొక్కరే కాదు, మీ వెంబడి మంచి పనులలో మిగతా వారినందరినీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనే విధానంగా చేయాలి. తప్పకుండా అలాంటి సుకృతం ఇహంలోనే ఇహైవా ఫలమశ్నుత, ఇక్కడే అనుభవిస్తామంటే ఆ ఫలితాన్ని కూడా. ఎక్కడో స్వర్గము తర్వాత నరకము అని చెప్పలేదు, ఇక్కడే ఈ మనం చేసినటువంటి కర్మను ఇక్కడే అనుభవిస్తామని చెప్పారు. ఆ విధానంగా ఆ పరమాచార్య స్వామి వారికి నమస్కారం చేస్తూ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారు సుందరాకాండని వేశారు కాబట్టి సుందరాకాండలో, శ్రీమద్ సుందరకాండలో కూడా ఒక 2 శ్లోకాలు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఆంజనేయ స్వామి వారి అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు తనకు కూడా అప్పుడప్పుడు ఎవరికైనా కూడా ప్రతి సమస్య వస్తుంది, పరిష్కారం లేని సమస్య రాదంట. దానికి తప్పకుండా మార్గం ఉంటుంది. దానికి ఏంటిదంటే జీవిస్తూ వెళ్ళాలి, జీవించాలి. మన మీద ఆధారపడినటువంటి వారు ఎంతో మంది ఉంటారు. మనం జీవించకుంటే, మనం ఇక్కడ వచ్చినటువంటిది అలా జీవిస్తూ వెళ్తుంటే తప్పకుండా మార్గం దొరుకుతుందని ఆంజనేయ స్వామి తనంతట తనే రాముడిని, లక్ష్మణస్వామి వారిని నమోస్తు రామాయ సలక్ష్మణాయై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని చెప్పి, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అని. మానవుడికి నిర్వేదం అంటే చింత ఉండకూడదు. అనిర్వేద శ్రియోమూలం, ఎప్పుడూ కూడా అలా మనసా వాచా కర్మన. అందుకనే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన, మహనీయులు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాలని చెప్పారు. నిర్వేదం లేకుండా ఉండడం ద్వారా మనకు సౌఖ్యం లభిస్తుంది. అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తర్వాత త్రిజటా స్వప్న వృత్తాంతము, అంగుళీక ప్రదానము, చూడామణి ప్రదానము, లంకాదహనము, తిరిగి సముద్ర లంఘనం అందరికీ తెలిసినటువంటిదే. ఆ విషయాలన్నీ కూడా హనుమాన్ చాలీసాలో ఉన్నాయి. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనం కొద్దిసేపు కనీసం ఒక 3 సార్లు అయినా కూడా ఈ హనుమాన్ చాలీసాను చేసి మానవ జన్మ చెప్పాం. మనం ఈ స్థానానికి రావడం అంటే ఈ దేవాలయం కూడా చాలా విశేషంగా, విజయ గణపతి దేవాలయం. ఆ గణపతికి తర్వాత ఆంజనేయ స్వామి వారికి అభేదం. మీరు ఉత్తర భారతదేశం వైపు వెళ్తే అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా అంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం వేస్తారు, గణపతికి సింధూరం వేస్తారు. గణపత ఆంజనేయ స్వామి అనుకుంటాం. మనం కాశీకి వెళ్తే కూడా మొట్టమొదటి గేట్ దగ్గర, గేట్ నెంబర్ 1 మనకు శంకరాచార్య స్వామి వారి యొక్క ద్వారంలో నుండి బృహస్పతి దేవాలయం పక్క నుండి వెళ్ళగానే ఇక్కడ డుండి గణపతి ఉంటాడు. అసలు విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. అంటే తప్పకుండా కాశీకి వెళ్తే విశ్వేశ్వరుణ్ణి, మాధవం అంటే బిందు మాధవుడిని పంచగంగా ఘాట్ దగ్గర ఉంటాయి. మాధవుణ్ణి, విశ్వేశం మాధవం డుండిం అంటే ఆ డుండి గణపతి అర్థం. అక్కడ ఆ స్వామిని స్మరించాలి. అక్కడ చూస్తే గణపత ఆంజనేయ స్వామి తెలియదు అన్నట్టు. కాబట్టి ఇద్దరు ఒకే స్వరూపం, ఇద్దరు కూడా మన విఘ్నాలను తొలగిస్తారు, ఇద్దరు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ ఇద్దరు కూడా పక్కనే ఉన్నారు. అలాంటి గొప్పనైనటువంటిది కాశీ. కాశీ కాశీ అంటే చలంట. ఎందుచేతనంటే యదాకర్ణ మూలేంత కాలే శివో రామ రామేతి రామేతి కాశ్యం. అంత్యకాలంలో శివుడు రామ 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 అని ఉపదేశిస్తాడంట. అందుకనే సప్తఋషి హారతి సమయంలో ప్రతి బిల్వపత్రం మీద శ్రీరామ అని రాసి అక్కడ సమర్పిస్తూ ఉంటారన్నట్టు. అంత గొప్పనైనటువంటిది. రాముడికి శివుడు అంటే, శివుడికి రాముడు అంటే ఇష్టం. అలాంటి మహత్తరమైనటువంటి శివుడు, ఈ ఆంజనేయ స్వామి కూడా శివాంశ సంభూతుడు. ఆ స్వామిని స్మరిస్తూ ఇక్కడ చాలా విశేషంగా ఈ దేవాలయంలో పరమాచార్య స్వామి వారిని స్మరిస్తూ, గురువుగారు మా శంకరన్న చాలా ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారంటే నిజంగానే ఈరోజు తన జీవనం సాగించుకోవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో అందరికీ కూడా ఇలాంటి ఒక సత్సంగత్వే నిస్సంగత్వం. ఎందుకంటే అలసులు, మందబుద్ధిపరులు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు, సుకర్మంబు ఎవ్వి చేయజాలరు ఈ కలియుగ మందు మానవులు అని చెప్పి అలాంటి భావంతో గురువును ఆశ్రయించి మంచి కర్మలో, ఈ మంచి కార్యంలో అందరినీ భాగస్వామ్యం చేద్దాం.
నిజంగా ద్రవ్యం ఇస్తున్నాము అనంటే మనది కాదండి, సర్వ సంపద ఇచ్చేటువంటి వాడు అతను. నాహంకర్త హరికర్త, నేను చేస్తున్నాను నేను అనుకుంటాం. పుట్టేటప్పుడు ప్రణాళికతో పుట్టాం, వెళ్ళేటప్పుడు కూడా ప్రణాళికతో వెళ్ళాం. అంతా ప్రణాళిక అంతా కూడా భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది మనకు యోగం ఉంటేనే మనం ఏదైనా, అంటే ద్రవ్యం ఒకటే కాదు, తను ధన మన, శారీరకంగా ఇక్కడికి వచ్చి కూర్చొని భగవన్నామం చేస్తున్నా, మనస్సు ద్వారా చేస్తున్నా, ఏది చేసినా కూడా మనకు యోగం అంటే అలాంటి యోగాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. అలా ఇక్కడ కూర్చున్న వారంతా కూడా భాగ్యవంతులని, ఈ భాగ్యనగరంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని సమయం ఎక్కువ కాకుండా మనం చేసుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ శతచండీ సహస్రచండీ, శతచండీ కాదు మరల తాను సహస్రచండీ చేసేటువంటి శక్తి, మహారుద్రం కాదు లక్ష రుద్రం చేసేటువంటి శక్తి ఆ గురువు యొక్క అనుగ్రహం కలగాలని మేము కూడా హనుమాన్ చాలీసా, ఎందుకంటే హనుమాన్ చాలీసా చేస్తే అన్ని సిద్ధిస్తుంది, ప్రత్యక్ష సిద్ధి. దానికి సాక్ష్యం అంటే సాఖీ గౌరీష, ఈశ్వరుడే సాక్ష్యం అంట. అలాంటి స్వామివారిని స్మరిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభం చేసుకుందాం. ఒక్క 3 సార్లు చేద్దాం, సరిపోతుంది. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగరా. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ. మహావీర విక్రమ భజరంగి సుమతి నివార సుమతి కే సంగి. కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. హాత వజ్ర ఔంధ్రజా విరాజే కాంతే మూంజ జనేవో సాజే. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకు ఆతుర. ప్రభు చరిత్ర సునివేకు రసియ రామ లఖన సీతా మన బసియ. సూక్ష్మ రూప ధరి సిహై దిఖావా వికట రూప ధరి లంక జరావ. భీమ రూప ధరి असुर संहारे रामचंद्र के काज संहारे. लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय. रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि समबाई. सहस वदन तुम रोयश गावै अस कहि श्रीपति कंठ लगावै. सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित ईशा. यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दीन्हा. तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना. युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर बल जानु. प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि. गम काज जगत के जेते सुगमानुग्रह तुमरे तेते. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे. सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. आपन तेज संहारो आपै तीनों लोकांकते कांपै. भूत पिशाच निकट नहीं आवै महावीर जबन. नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा. संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै. सब पर राम तपस्वी राजा
तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, तासु अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा, ऐ पर सिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपति पुर जाये, जहाँ जन्म हरि भक्त काये। और देवता चित्तन धरये, हनुमत से सर्व सुख करये। संकट हटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो शतवार पाठ कर कोई, छूट ही बंदी महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नाथ राम लक्ष्मण जानकी। जय बोलो राम लक्ष्मण जानकी। राम लक्ष्मण जानकी। राम लक्ष्मण जानकी। जय बोलो जय जय राम जानकी राम। जय जय राम जानकी राम। जय जय राम जानकी राम। सीताराम जय सीताराम। सीताराम जय सीताराम। श्री राम जय राम जय जय राम। 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। शुद्ध ब्रह्म परात्पर राम। शुद्ध ब्रह्म कालात्मक परमेश्वर राम। कालात्मक सकल जीव संरक्षक राम। सकल जीव संरक्षक राम। समस्त लोकाधारक राम। समस्त लोक रघुपति राघव राजा राम। रघुपति राघव पतित पावन सीताराम। पतित पावन सीताराम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री जय राम। राजा रामचंद्र भगवान की।
जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक भुजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र औध्वजा विराजे कांथे मूंज जनेभूषाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया बधरी असुर संहारे तुम्हारा है प्रसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाये जा जन्म हरि भक्त काये और देवता चित्तन धरये हनुमत से सर्व सुख करये संकट हटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय घोष तवार पाठ कर कोई छूट ही बंदी महासुख होय जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साधी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महाडेरा राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी
जय जय राम जानकी राम, जय जय राम जानकी राम, जय जय राम। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, श्रीपाद वल्लभ दिगंबरा। विठ्ठल विठ्ठल पांडुरंगा, पांडुरंगा पंढरीनाथा, पांडुरंगा पंढरीनाथा, पांडुरंगा पंढरीनाथा, नाथा विठ्ठल विठ्ठल पांडुरंगा विठ्ठल, विठ्ठल विठ्ठल पांडुरंगा, राधारमण राधारमण, राधारमण राधारमण, राधारमण राधारमण। जय जय राम जानकी राम, सीताराम जय सीताराम। వినబడతలేదండి. सीताराम जय सीताराम, सीताराम जय सीताराम, श्री राम जय जय राम। राजा రామచంద్ర భగవానికి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు పూర్ణిమ. ఇంకొకసారి హనుమాన్ చాలీసా చేసి పూర్తి చేద్దాం. ఎంత గొప్పనైనటువంటి రోజు అండి ఈరోజు. లక్ష్మీ జయంతి, అదే విధానంగా సోమవారము. ఇందు అంటేనే చంద్రుడు అని అర్థం అన్నట్టు, ఇందువాసరే అని సంస్కృతంలో దానికి నామము. ఈ ఫాల్గుణ మాసంలో ఆమలక ఏకాదశి అంటే ఉసిరి సంబంధమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. అంటే లక్ష్మి అంటే ఇక్కడ డబ్బు వేరే దగ్గర చెల్లది. లక్ష్మి అంటే లక్ష్యం అని అర్థం అన్నట్టు. ధనమగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు. మనం భూమి మీద అనేక ఈ వస్త్రం కడుతున్నామంటే, ఆహారం తీసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే కదండి. ఆ లక్ష్మి ఒక్కటే కాదు, ఆ లక్ష్యం ఒకటే కాదు, అందరికీ కూడా ఇహంలో కూడా కొంత ధనం కావాలి. కొన్ని సంవత్సరాల నుండి 2019 కరోనా వచ్చినప్పటి నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి నుండి చాలామంది హనుమాన్ చాలీసా చేసినటువంటి వారికండి అసలు అద్భుతాలు జరిగాయి. మేము కూడా హనుమాన్ చాలీసా దాదాపు 95 సంకటమోచన హనుమాన్ టెంపుల్ దగ్గర చేసి వచ్చిన తర్వాత, మన కాశీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే అంటే స్వామి అనుగ్రహం కావచ్చు, మళ్ళీ అక్కడ మరల సంకల్పం ఆంజనేయ స్వామి అనుగ్రహము. నిజంగానే తులసీదాసు ఒకరికి ఇలానే ఆశీర్వదించాడు. ఒక ఆవిడ వచ్చేసి నా భర్త క్షేమంగా లేడు అనంటే దీర్ఘ సుమంగిలి భవ అన్నారు. మాట ఊరికే పోవద్దు కదా, అప్పుడు ఈ హనుమాన్ చాలీసా వచ్చిందన్నట్టు. అలాంటి అందరికీ సర్వమంగళ స్వరూపమైనటువంటిది, చాలా మంగళప్రదమైనటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండి లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని, ఇంతకుముందు మైత్రితో ఉండాలి అంటే స్నేహంగా ఉండాలి అందరితోని కూడా. ఈ కలియు ప్రభావం పడకుండా ఈ భగవన్నామం చేస్తూ జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర. ఈ స్తోత్రం యహ శతవార పాఠకర కోయి చూట హిబంది మహాసుఖ హోయి. అందరికీ ఆరోగ్యం కావాలండి. ఆరోగ్యంగా ఉంటే ఏ కార్యమైనా చేయవచ్చు. మీకే కాకుండా, మీ కుటుంబ సభ్యులకే కాకుండా, ఈ యాగంలో పాల్గొంటున్నటువంటి వారికి కాకుండా లోకంలో ఉండేటువంటి వారి అందరికీ కూడా క్షేమంగా ఉండాలని ఇంకొకసారి మూడవసారి ఏదైనా కూడా శాంతి 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 అంటుంటారు కదా, 3 సార్లు పిల్లవాడికి జాగ్రత్త జాగ్రత్త ఇలా చెప్తాము, ఇలా మూడవసారి అందరి గురించి మనం అంతా కూడా చేద్దాం. అందరూ బాగుంటే అందులో మనం ఉన్నాం కాబట్టి ఇంకొకసారి హనుమాన్ చాలీసా చేసుకుని హారతి ఇచ్చుకుందాం. ఈ శంకరన్నకు నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అండి. ఈరోజు చిన్న
కార్యక్రమం ఇంట్లో వ్రతం చేసుకోనంటేనే 2 రోజుల నుండి నిద్ర పట్టది, సామాగ్రి ఉందా, అది ఉందా, ఇది ఉందా చూస్తుంటాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంతమంది వేదమూర్తుల్ని, వేద పండితుల్ని ఈ ఈ దేవాలయానికి ఇక్కడికి రప్పించి, ఈ దేవాలయంలో ఉండేటువంటి అర్చకులు కానివ్వండి, వారు చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా వారందరూ సహకరించడం ద్వారానే కదా ఈ దేవాలయంలో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త మండలి, అర్చక బృందము వాళ్ళందరూ సహకరించడం ద్వారానే అన్నయ్య ఇంత వైభవంగా చేస్తున్నారు. వారికి అలా ప్రత్యక్ష ప్రసారంగా ఇస్తున్నటువంటి వారు, తర్వాత ఈ శబ్దధ్వని, ఎందుకంటే శబ్దం లేకపోతే ఊరికే చెప్పమంటే ఒక్కోసారి హనుమాన్ చాలీసా చెప్పి వెళ్తాము, అలాంటి సౌండ్ వారు కానివ్వండి, తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తూడ్చేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా కర్త కారయిత చేవ ప్రేరక అనుమోదక సుకృతేచ దుష్కృతేచ చత్వార సమభాగిన, అందరికీ అలాంటి భాగస్వామ్యం ఉండాలని అందరి గురించి, లోకం గురించి ఇంకొకసారి చేద్దాం. జయ. ఇప్పుడు ఇంతకుముందు మీరు చాలా గట్టిగా చదువుతున్నారు. మనము సీతారామ కళ్యాణ శుభ సందర్భంగా, అంటే నిన్న కూడా స్వామివారి కళ్యాణం అన్నారు, పాల్గొన పౌర్ణమి కావున అసలు పునర్వసేమో ఆయన జన్మోత్సవం అన్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ కళ్యాణము, ఇలా అన్ని కళ్యాణప్రదం. ఈరోజు సాయంకాలం కళ్యాణము కాబట్టి మీరు ఒకవైపు, మేము ఒకవైపు, అలా తర్వాత అందరం కలిసి రామనామాన్ని కలిసి చేద్దాం, ఆత్మ పరమాత్మలు కలిసినట్టు. రాజా రామచంద్ర భగవానికి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర. అయ్యా గురుగారు, మీరు మాకు ఎలా సహకరిస్తారో వాళ్ళకు కూడా సహకరించండి, ఎందుకంటే ఇటు రాముడైనా అటు సీత అమ్మవారైనా కూడా అంతా ఒకటే కాబట్టి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర. మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి. సంకటహరణ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మీ మైకు కంటే, మీ సౌండ్ బాక్సుల కంటే మా గొంతులే నాదం అవుతాయి, మా చప్పట్లే ఆ నాదస్వరం అవుతుంది అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకి మైక్ కూడా పక్కకు పెడితే వాళ్ళ గొంతులను ఒకసారి మనమంతా కూడా స్వామికి వినిపిద్దాం. అసలైనటువంటిది ఏదో ఇది దీని ద్వారా వస్తుంది, చాలా విశేషము, అలా వాళ్ళందరూ కలిపి చెప్తారంట. కాబట్టి కొద్దిసేపు మా మైక్ పక్కకు పెట్టి మీరంతా కూడా మీ గొంతులే నాదంగా, మీ చప్పట్లే నాదంగా కావాలని స్వామిని స్మరిస్తూ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర. మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి. हाथ वज्र और ध्वजा विराजै, कांधे मूंज जनेऊ साजै. विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर. सूक्ष्म रूप धरि सिंहई दिखावा, विकट रूप धरि लंक जरावा. लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर शिवर लाए. सहस वदन तुमरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै.
आरो युग परताप तुम्हारा, है पर सिद्धि जगत उजियारा। सिद्धि नवनिधि के दाता, सवर दीन्ह जानकी माता। मरे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। तो शतवार पाठ कर कोई, तू नहीं बंदी महासुख होई। तो यह पढ़ी हनुमान चालीसा, होय शुद्धि साखी गौरीश। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय माडेरा। पवन तनया संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। जय जय राम जानकी राम, जय जय राम। जय जय राम जानकी राम, जय जय राम जानकी राम। श्रीनिवास गोविंदा, श्री वेंकटेश गोविंदा। भक्तवत्सला गोविंदा, भागवत प्रिय गोविंदा। पुराण पुरुष गोविंदा, पुंडरीकाक्ष गोविंदा। वेंकटरमण गोविंदा, वेंकटरमण गोविंदा, संकटहरण गोविंदा। वेंकटरमण गोविंदा, संकटहरण गोविंदा। गोविंदा हरि गोविंदा, हरि गोविंदा, हरि गोविंदा, हरि गोविंदा। गोविंदा हरि एडुकुलवाड वेंकटरमण गोविंदा गोविंदा। आपद मुक्कुलवाड अनाथ रक्षक गोविंदा गोविंदा। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం. ఇక్కడ అంటే ఎవరికైనా కూడా నమస్కారం రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా చేయాలి. అలా భగవంతుడికి నమస్కారం అంటే రెండు చేతులు మీదికి ఎత్తి నమస్కారం చేయనట్ట. మనకు ఉత్తర భారతం వైపు చేస్తూ ఉంటారు, హర హర మహాదేవ, హర హర మహాదేవ అని చేస్తూ ఉంటారు కదా, ఆ విధానంగా చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన చెవుల దగ్గర ఉంటే ఏంటంటే ఇది ఒక యోగా ప్రక్రియ, కొంచెం మీదకి వెళ్తే మనకు కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు అన్నట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విజయ గణపతి స్వామికి, విజయ గణపతి స్వామికి, విజయ గణపతి స్వామికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి. ఇంతకుముందు చెప్పామమ్మా, వేదములు అనంతమైనటువంటివి, ఒక కుండ లాంటిది అన్నట్టు. అందులో ఒక రవ్వంతా కూడా మనకేం విషయం తెలియదు. కావున అందుకనే వ్యాసుడు కలియుగంలో కనీసం ఒక్క వేదమైనా కూడా విప్రోత్తముడు మూలం వరకైనా పూర్తి చేయాలని వేదాలను విభజించారు. వ్యాసుడు అంటే వ్యాసాయ విష్ణు రూపాయ, సాక్షాత్తు మహావిష్ణువే. కావున ఆ ఒక్క వేదం అధ్యయనం చేయడమే చాలా కష్టం. ఒక 12 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలకే ఉపనయనమయ్యి వేద పాఠశాలలో ఉంటే, అలా 12 సంవత్సరాలు ఉంటే ఆ వేదం మూలం పూర్తి అవుతుంది. మళ్ళా ఘన క్రమము ఇవన్నీ పూర్తి కావాలంటే మరలో ఒక 3-4 సంవత్సరాలు. వాళ్ళ జీవితమే నిజంగానే ప్రపంచంలో విశ్వంలో ఉన్నతమైనటువంటి స్థానం ఎవరిది అంటే ఈ వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా. భగవత్ ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పౌలింపు సేవ వరకు వారికి వేరే కార్యక్రమాలు ఏముంటాయి. లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని చేస్తుంటారు.
వాళ్ళు అలా అధ్యయనం చేసి ఇక్కడ వేదాధ్యయనం వేదపారాయణం కాదండి, ఘన క్రమ రుద్ర ఘనం అంటే అసలు రుద్రం వింటేనే చాలా విశేషం. అన్నిటికీ కూడా రెమెడీ ఏంటిదంటే ఈరోజు రుద్రాభిషేకం చేసుకోండి అంటారన్నట్టు. అందులో అలాంటి రుద్రపారాయణాన్ని ఆ ఘనస్వస్తి చెప్తున్నారు. అది వినడం ద్వారా చాలా విశేషం. మీరు వచ్చి ఏమీ లేదండి, మీరొక్కరే కాదు, మీ కుటుంబం సమేతంగా అందరూ వచ్చేసి అలా కూర్చొని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ పంచాక్షరి నామాన్ని మనస్సులో జపిస్తూ అది వినడం ద్వారా సకల కార్యాలు నెరవేరుతాయండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటికీ ఏంటిదంటే ఇలా సామూహికంగా చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు ఏమీ చేయనవసరం లేదు, ఇక్కడికి వచ్చి వినండి. శక్తి ఉంటే మీరు ఇద్దరు కనీసం ఇక్కడికి వచ్చి వినడం ద్వారా అలాంటి గొప్ప అనుగ్రహం ఉంటుంది. ఈరోజు శివపార్వతీ కళ్యాణంలో పాల్గొంటే ఎంత అనుగ్రహం అంటే విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అనేకంగా వారి యొక్క తపఃఫలాభ్యాం అన్నట్టు వారు తపస్సు చేసేదే లోక కళ్యాణం గురించి. అలా భోలాశంకరుడు పరమేశ్వరుడు అలాంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతి. అంటే ఆయుసం లేకుండా మరణం అంట, జీవించిన రోజులు కూడా ఎవరి దగ్గర తల వంచకుండా ఎవరిని అడగకుండా జీవించేటువంటి అనుగ్రహం కలిగిస్తాడంట ఆ స్వామి కార్యంలో పాల్గొనడం ద్వారా. దేహాంతే తవ సాయుధ్యం, ఆయన సాయుధ్యం అంటే తిరిగి తిరిగి ఈ భా అంటే ప్రకాశవంతమైనటువంటి భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తథా, ఇలాంటి ప్రకాశవంతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలందు అనురక్తి ఆసక్తి ఉండే విధానంగా అలాంటి మరల జన్మ ఉంటే అలాంటి గొప్ప అనుగ్రహం కలిగి ఈ భారత భూమి కర్మభూమి పుణ్యభూమి యోగభూమి తపోభూమి భారత భూమి మీద జనించేటువంటి భాగ్యాన్ని కలిగిస్తాడంట. అలాంటి అనుగ్రహాన్ని ఇస్తాడు ఆ పార్వతీ పరమేశ్వరులు. ఇన్ని రోజులైనటువంటి పూర్ణ ఫలితం ఏంటిదంటే కళ్యాణం భద్రం అనేక మంగళం శుభం ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా కలుగుగా కానీ అలాంటివి కలుగుతాయి. ఇక్కడికి వస్తే తప్పకుండా అంతా నేను వచ్చి అసలు 10 గంటల వరకు వెంటనే వెళ్దాం అనుకున్నాను. స్వామి ఇక్కడ ఏదో గొప్పనైనటువంటి ఈ దేవాలయంలో తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ఆరాధన వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా గొప్ప పాజిటివ్ శక్తి ఉన్నదండి. మీరు ఇంట్లో ఉంటే ఒక విధానం ఉంది, మీ మనస్సు ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోయారు. అలాంటి నాకు కూడా అలాంటి గొప్ప అనుభూతి కలిగింది. అలాంటి మహత్తరమైనటువంటి ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధి జరుగుగాక. వీరు చేసేటువంటి కార్యక్రమాలు సహస్ర చండీ చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మేము కూడా కోరుతూ జై శ్రీరామ్. పృథ్వీ తత్వాత్మనే గంధం సమర్పయామి ఆకాశత్వాత్మనే పుష్పం ధూపం భావయామి దీపం దర్శయామి. స్వస్తి ప్రజా రామదూత హనుమానికి జై, ఉమామహేశ్వర స్వామికి జై, రామభక్త హనుమానికి జై. మాకు అవకాశం కల్పించినటువంటి మనం పరమాచార్య వేదమార్గ క్షేత్రదర్శిని వారు ప్రతి నెల కూడా వారు అంటే ఒక త్యాగంగా చేస్తున్నారండి. అక్కడ ఏదో ఒక ద్రవ్యం వస్తుందని కాదు, లోక కళ్యాణం ప్రతి దేవాలయానికి వెళ్ళి చేస్తున్నారు. నెలకొకసారే కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి పరమాచార్య వేదమార్గ క్షేత్రదర్శిని వారి ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. అంత రాముడికే, రామదూత హనుమంతుడికే. మా గురువుగారు ఫోన్ చేశారు, సంస్కృత సోదరు. ఇక్కడ వేదభవన్
చాలా అద్భుతంగా అన్నయ్య పొద్దునే కొన్ని కారణాల వల్ల శ్రీనివాస్ గారు రాలేకపోయిన వెంటనే అన్నయ్య ఎలా అంటే నేనున్న హనుమంతుల్లాగా నేను వచ్చి నేను పాడుతా, నాకు ఒక గంట సేపు టైం ఇచ్చినా చాలని చెప్పి ఎంతో దూరం నుంచి పొద్దున మాట్లాడి వెంటనే బయలుదేరి సీతా లక్ష్మణ హనుమత్ సమేత పరివారాన్ని కూడా మొత్తం తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ఎక్కడైనా లోపం ఉంటుంది, కానీ నా కార్యక్రమంలో లోపం కాకుండా చూసుకుందానికి భగవంతుడు ఆయన్నే రప్పించుకొని చేయించుకున్నాడని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరైనా కార్యక్రమం అంటే సరి అంటారు. అలా కాకుండా స్వామివారి సేవని ఎంతో అద్భుతంగా వచ్చి ఒక గంట సేపు 3 సార్లు చదివినా కూడా ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ చాలా సంతోషం. అన్నయ్య మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను సాయంత్రం 3 గంటలకి రుద్రగణ స్వస్తి. అందరికీ అరటిపండు ప్రసాదం స్వామివారిది. మనందరూ హనుమాన్ చాలీస ఆడిన కదా, హనుమంతుడికి ప్రసాదం అరటిపండు. అందరూ అరటిపండు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ చేత్తో అరటిపండు ప్రసాదం అందరికీ ఇస్తారు మా ప్రధాన పూజారి గారు. राधापति कृष्ण चंद्र की गौरीपति चंद्रचूड़ की